title of my sermon for this evening is The Journey with the Risen. చూడండి, ఈ యొక్క శీర్షిక ఏమన్నదంటే పునరుత్థానుడైన వారితో ప్రయాణము అనేటువంటి ఒక అంశాన్ని నేను చెప్పబోతున్నాను. Easter is called the Feast of Feasts, and in the early church it is celebrated for 50 days. ఈ యొక్క ఈస్టర్ అనేటువంటిది పునరుత్థాన పండుగ ప్రథమ సంఘంలో లేక ఆది సంఘంలో మరి 50 దినాల వరకు చేసుకుంటూ ఉండేవారు. మహా పండుగగా దాన్ని ఎంచేవారు. And the same thing has been translated to us in the worship calendar that we call it season of Easter or resurrection. మరి అలాగే మన యొక్క ఆర్షియాలో కూడా అదే ఉద్దేశాన్ని మనం తెచ్చుకున్నాము. సీజన్ ఆఫ్ ఈస్టర్ అని మనము మరి ఆ యొక్క ఆర్షియాలో కూడా మరి మనం వర్ణించుకున్నాము. It starts with the resurrection day and it ends with Pentecost. మరి ఆయన పునరుత్థానమైన దినము మొదలుకొని పెంతెకోస్తు వరకు అది కొనసాగింపబడుతూ ఉండేది. So we are still in the season of Easter, so our meditations will be on the resurrection of Jesus. కాబట్టి మనం ఇంకా యేసు ప్రభు పునరుత్థాన దినములోనే ఉన్నాము కాబట్టి ఈ వర్తమానాలు మనం చూస్తున్నాము. Today's sermon is based on the truth that Jesus raised from the dead. I am not trying to prove whether he is risen or not. కాబట్టి ఈ రోజు వర్తమానంలో ప్రభువైన యేసుక్రీస్తు మరణమును జయించి లేచాడా లేదా మరి ఆ విషయాన్ని నేను మాట్లాడుకోవడం లేదు, వాటిని రుజువు పరచడం లేదు. కానీ and the resurrection of Jesus was narrated in the Gospels in a very dramatic manner. Everyone who reads it understand it's so unique. కాబట్టి ఈ యొక్క సువార్తల్లో మనం చూస్తాము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని చాలా స్పష్టంగా వారు రాసి ఉన్నారు, వర్ణించి ఉన్నారు. చదివిన వారు దానిని మరి అర్థం చేసుకోగలరు. It has an open tomb, empty tomb. It has angels appear. It has people involved. It has Jesus directly talking to some of the disciples, and it was including Jesus having meet with somebody. He's walking through the walls, and he's preparing breakfast. All sort of unique and dramatic expressions have been used in order to narrate the resurrection of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని చాలా డ్రామాటిక్ గా వారు వర్ణించడం జరిగింది. తెరవబడిన సమాధి మొదలుకొని ఆయన సముద్రం ఒడ్డున మరి ఆ యొక్క ఆహారం అడిగే ఆ యొక్క సిచ్యుయేషన్ వరకు తెరవబడిన సమాధి అని, ప్రజలకు కనపడటమని, మరి కొంతమంది ఆయన మాట్లాడటమని, ఇలా మార్గంలో శిష్యులను మాట్లాడటం, ఇవన్నీ కూడా మనం సువార్తలో చదువుతూ ఉన్నాము. All the four gospels have the narrations of Easter, the resurrection of Jesus, and all these four have one common question, that is, where is the body of Jesus? కాబట్టి ఈ యొక్క 4 సువార్తలలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము చాలా చక్కగా వర్ణించబడింది. అయితే ఈ యొక్క సువార్తలన్నింటిలో ఒక ప్రశ్న మనం ఉంచుకోవచ్చు, ఏమిటంటే ఆయన శరీరము ఎక్కడ ఉన్నది అనేటువంటిది. Disciples could not find the resurrected body of Jesus. మరి శిష్యులకు ఆయన పునరుత్థాన శరీరము దొరకలేదు. Because of which they were in confusion whether he is truly risen or not, or whether the person who appeared to them they thought it must be ghost. కాబట్టి శరీరం దొరకలేదు, ఆయన నిజంగా లేచాడో లేదో అనే అయోమయంలో ఉన్నారు. తమకు కనబడిన వాడు ఒక భూతమని తలంచినారు. Of course, the empty tomb it has become a classic proof of resurrection, at least according to John. మరి యోహాను సువార్తను బట్టి మనం చూసినట్లయితే ఈ యొక్క తిరుగుబడిన సమాధి ఆయన పునరుత్థానానికి తిరిగిలేని సాక్ష్యార్థంగా మనం చూడవచ్చు. And Roman Greek authorities could not find the resurrected body of Jesus, so they denied the resurrection of Jesus. కాబట్టి రోమీలు గాని అక్కడ ఉన్నటువంటి గ్రీకు అధికారులు గాని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరమును కనుగొనలేకపోయినారు. కాబట్టి పునరుత్థానం అనే అంశాన్ని వారు అంగీకరించలేదు. Be clear here, the disciples did not find the body of the resurrected body of Jesus. That's why the disciples did not find the body of Jesus, and they found only empty tomb. So they decided to believe the resurrection of Jesus. కాబట్టి ఇలాగూ మన శిష్యులేమో ఆయన శరీరం కనుగొనలేదు, కానీ తిరుగుబడిన సమాధి ఉండేది, దాని ద్వారా వారు పునరుత్థానమందు విశ్వసించింది. But these authorities, they did not find the body of Jesus. That's why they denied the resurrection of Jesus. అయితే అధికారులు ఉన్నారు చూడండి, వారికేమో ఆయన శరీరం కనబడలేని కారణమును బట్టి వారు పునరుత్థానమును తిరస్కరించారు. Including the apostles in the beginning and the millions of Christians throughout the history, they struggled to believe the resurrection of Jesus because they could not find
the body of Jesus. కాబట్టి ఇలాగూ శతాబ్దాల తరబడి క్రైస్తవులని వారి విషయంతో పెనుగులాడుతూనే ఉన్నారు. ఒక విషయం మాత్రం జరగలేదు కదా, ఆయన శరీరమును వారు కనుగొనలేకపోయిన కారణమును బట్టి. The $1,000,000 question in the first century as well as still 21st century is, where's the body of Jesus? కాబట్టి ఎన్నో ₹1,00,000 విలువైన ప్రశ్న ఇది మనకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నట్టుగా ఈ యొక్క శతాబ్దంలో అన్నట్టుగా ఏమిటంటే యేసు ప్రభు శరీరము ఎక్కడ ఉన్నది? Just reason with me, or if you can share some of your thoughts, I would appreciate. What would have been best for Jesus to make people easily believe his resurrection? మరి మీరు నాతో ముచ్చటించవచ్చు, నాతో మాట్లాడవచ్చు. ఈ సమయంలో ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు తన పునరుద్ధానాన్ని నమ్మడానికి ఆయన శరీరాన్ని కనపరిస్తే సరిపోదు కదా. You are answering also. Okay. And just what would have been better for Jesus to make all people to believe that he is not dead anymore, he is risen? కాబట్టి ఆయన పునరుత్థానం గురించి ఆయన చూపించుకోగలిగిన అతి ఎక్కువైన లేదా అతి శ్రేష్టమైన రుజువు ఏమై ఉండవచ్చు? If he is present here with his body, can we any of us doubt? కాబట్టి ఆయన తన శరీరంతో ఇక్కడ కనబడితే మనం ఎవరైనా అనుమాన పడతామా? Obviously showing himself with his resurrected body. కాబట్టి ఆయన తన పునరుత్థాన శరీరం చూపిస్తే సరిపోదు కదా. Have you ever thought, why can Jesus just show himself to the Roman and Jewish leaders? If he had done that, the history would have been entirely different. కాబట్టి ఆ యొక్క రోమిలకు కానీ గ్రీకు సంబంధమైన అధికారులకు కానీ తన పునరుత్థాన శరీరం చూపిస్తే అది పూర్తిగా వేరుగా ఉండేది కదా. Wouldn't it be easy for us to believe in Jesus' resurrection if he appeared in Facebook Live or YouTube Live or at least in BBC? బీబీసీలో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, లైవ్ లో ఆయన కనబడిపోతే మనందరం ఎంత చక్కగా నమ్ముతున్నాం కదా. Nowadays the questions are, it can be AI, we are confused also. However, it must be easy for us. కాబట్టి ఇటీవలి కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏఐ టెక్నాలజీతో కూడా కనబడితే మరి మనకి ఎంత సులువుగా ఉంటున్నాం కదా. No sir, we may doubt it may be AI, but still the light may help us to believe. సో కాబట్టి ఏఐనైనా నమ్మకపోవచ్చునేమో కానీ లైవ్ లో వస్తే అది మనం నమ్మవచ్చు కదా. Why can Jesus easily appear to his disciples instead of just showing the empty tomb? కాబట్టి ఆ యొక్క తెరబడిన సమాధి మాత్రం కనబడుతుంది, అలా కాకుండా ఆయనే కనబడి ఉంటే ఎలా ఉండేది? And angels appearing to women and speaking about his resurrection. Why can he just directly? కాబట్టి ఆ యొక్క దేవదూతలు కనబడి మనుషులతో మాట్లాడుకుంటూ వచ్చారు, అలా కాకుండా ఆయనే సూటిగా వారితో మాట్లాడితే బాగుంది కదా. And the incident like this that we have read, journeying with these two disciples to the Emmaus. అలాగే మనం చదవబడిన వాక్య భాగంలో ఎమ్మై అను ప్రాంతానికి ప్రయాణం చేస్తున్న ఈ సందర్భంలో కూడా in this incident and even in the Mary Magdalene's incident, both of them could not recognize him in the first glance. కాబట్టి ఈ యొక్క మరి గ్రామానికి నడిచి వెళ్తున్న సందర్భంలో కనబడినప్పుడు గాని మగ్ధలేని మరి విషయంలో ఆయన తారసపడినప్పుడు గాని వారు ఆయనను గుర్తుపట్టలేకపోయారు కదా. Why to make it so difficult for them to understand? At least in the Emmaus case, it is written their eyes were shut, their eyes were closed. కాబట్టి ఆయన మరి లేకపోతే ఈ చదవబడిన వాక్య భాగంలో అమ్మాయి ప్రాంతంలో మరి మనం చూస్తున్నాం కదా, వారి కళ్ళు మూయబడ్డాయని ఒక ప్రస్తావన కూడా మనం చూస్తున్నాము. Why didn't he appear to them plainly? మరి కాబట్టి సూటిగా ఆయనే కనబడి మాట్లాడవచ్చు కదా. It had been my question for a long time. Have you ever thought in these lines? మరి కాబట్టి ఆయనే సూటిగా కనబడితే బాగుంటుంది కదా అనే ప్రశ్న నాకు చాలా నుంచి ఉన్నది. మీరు ఎప్పుడైనా అలా అనుకున్నారా? Do you have any reasons, possible reasons, for Jesus making it too difficult for them to understand? మరి యేసు ప్రభు ఎందుకని తానే కనబడకుండా మరి దేవదూతల ద్వారా మొదలగు విషయాల ద్వారా కనబడుతూ తన పునరుత్థాన విషయంలో ఇంత ఎందుకు చేస్తున్నారు? సూటిగా ఆయనే కనబడితే బాగుంటుంది కదా అనే ప్రశ్న నాకుంది. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? Reading the story of Jesus' journey to Emmaus with the disciples have given 3 reasons to me why Jesus did not show himself plainly. కాబట్టి ఈ రోజు చదవబడిన వాక్య భాగంలో ఈ అమ్మాయి ప్రాంతము యొక్క ప్రయాణంలో మరి ఇలాగూ ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో ఉన్న నా ప్రశ్నకు సమాధానంగా 3 విషయాలు నాకు తెలియవచ్చాయి. Jesus is not only interested that his disciples and the people to believe in his resurrection, but he has 3 ways and he wants that the disciples and people should know him,
through these three ways. కాబట్టి అనేక పునరుత్థాన విషయంలో శిష్యులు మరి వేరే రీతిగా కాదు కానీ ఈ మూడు విధాలుగా ఆయన విషయాన్ని నమ్మాలని ఆయన కోరుకున్నాడు. The empty tomb is definitely used as a classic proof of his resurrection, but it is more than just a proof. It is a sign that is Jesus, through the empty tombs, he is teaching a message to the world, saying, Jewish leaders, Caesar, all these world institutions, none of them have power over me, even death. కాబట్టి మరి యేసు ప్రభు ఆ యొక్క తెరవబడిన సమాధి ద్వారా చెప్పబడుతుంది ఏంటంటే ప్రపంచ అధికారులకు ఎవరి ప్రభుత్వాలకు మరి పెద్దలకు అన్నట్టుగా ఆయన చెప్పేది ఏంటంటే మరి మరణమైన అది నా మీద అధికారం చేయలేదు అనే విషయాన్ని ఆయన తెలియపరచుకుంటూ వచ్చాడు. Jesus doesn't want the disciples to know him just only through the empty tomb, but much more than that. మరి తెరవబడిన సమాధి ద్వారా మాత్రమే కాకుండా ఇంకా వేరే విధంగా తన పునరుత్థానాన్ని గురించి వారు గమనించాలని ఆయన కోరుకున్నాడు. The first one is this. మరి మొట్టమొదటి మీరు గమనించినట్లయితే Jesus wants his disciples to know him as the one who is described by the scriptures, that is the God of Israel. చూడండి, లేఖనాల్లో మనం చదువుతున్నట్టుగా ఇశ్రాయేలు దేవుడు అనే రీతిగా వర్ణించబడిన రీతిలో ఆయన తెలియబడాలని కోరాడు. He doesn't want to be just known as risen person. He wants to be known as the person who is promised in the scripture. The Yahweh himself has come here. The Son of God himself has come and he died and he rose again from the dead. God of Israel. చూడండి, ఇశ్రాయేలు యొక్క దేవుడు యెహోవా దేవుడు అంటే దేవుడి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఈ కార్యములు చేశాడనేది ఆయన చూపించాలనుకున్నాడు. This is not any Messiah who died and rose again from the dead, but this is the Messiah of Israel, prophesied, promised in the scriptures. కాబట్టి ఏదో ఒక మెస్సియా ఎవరో చనిపోయారట అని కాదు, కానీ లేఖనాలలో ఎవరైతే ఇశ్రాయేలు కొరకు వచ్చి రక్షకుడుగా మరి వాగ్దానం చేయబడ్డాడో ఆయనే ఈయన అని చెప్పుదలుచుకున్నాడు. That is the reason Luke, in all his narration about the resurrection of Jesus, he uses a phrase explaining that Jesus, the Messiah, has to suffer and rise again from the dead. కాబట్టి లోక తన యొక్క స్వార్థ అంతట్లో ఈ విషయాన్ని ఆయన అంటే లేఖనాలు అన్నట్టుగా ఆయన చెప్పదలుచుకున్నాడు ఆయన పునరుత్థానాన్ని గురించి. In the scripture that we read this evening, Luke 24 verse 25 to 27 says, Then Jesus said to them, You foolish people, you find it so hard to believe all that the prophets wrote in the scriptures? Wasn't it clearly predicted that the Messiah would have to suffer all these things before entering his glory? Then Jesus took them through the writings of Moses and all the prophets, explaining from all the scriptures the things concerning himself. కాబట్టి ఈ యొక్క మరి మనం ఈ రోజు చదవబడిన వాక్య భాగంలో 24 అధ్యాయం 25 వచ్చిన అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మన్మధులారా క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్నుగుచ్చిన వచనముల భావము వారికి తెలిపెను. He is exploring the scripture, expanding, expounding the scripture, interpreting the scripture to the disciples. In all these resurrection narratives, especially in Luke, you will find that. మరి కాబట్టి ఈ యొక్క పునరుత్థాన విషయాన్ని వివరించుటకు ఆయన లేఖనములనే ఉపయోగించిన సంగతిని ప్రత్యేకంగా లూకా సువార్తలో మనం ఎక్కువగా కనుగొంటాము. He is not interested in proving his resurrection only, but in proving that he is the promised Messiah, the Son of God, who died and rose again according to the scriptures. మరి ఆయన తాను చేసిన మెస్సియాగా ఉన్న ఆయన లేఖనములలో చెప్పబడిన ఆయన అనే విషయాన్ని ఆయన ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాడు. ఆయన మరణించెను, తిరిగి లేచెను, లేఖనముల ప్రకారమే అనేటువంటిది. In verse 21 we find that the disciples had hope that he was the Messiah who had to come to rescue Israel. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట కూడా రాయబడింది 20వ వచనంలో ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉన్నాము. So the people were expecting the scriptural Messiah. So Jesus is proving himself. He is the scriptural Messiah. కాబట్టి ప్రజలేమో లేఖనాల్లో చెప్పబడిన మెస్సియా రావాలని కోరుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమో
నేనే ఆ లేఖనంలో చెప్పబడిన మెస్సియా అని నిరూపణ చేసుకుంటూ ఉన్నాడు. Luke says he expounded the scriptures from old law, the law and the prophets. అలాగే లూకా రాసిన విషయం ఏమిటంటే ఇదిగో మోషేలోను సమస్త ప్రవక్తల్లోను చెప్పబడిన లేఖనాలన్నింటినీ ఆయన ఉటంకిస్తూ ఉన్నాడు. He revealed himself through the story of Noah. He revealed himself through the story of Abraham, through the story of Isaac, Jacob, Moses, Passover, crossing Red Sea, tabernacle, Isaiah 53, and the new covenant spoken by Jeremiah and Ezekiel. చూసారా, ఇలాగూ నోవా కాలం మొదలుకొని అబ్రహాం విషయంలో ఇస్సాకు ద్వారా ఈ విషయాలన్నిటిని బట్టి అలాగే పస్కా పండుగలోను మరి ప్రత్యక్ష గుడారము యెషయా 53వ అధ్యాయము వీటన్నిటి ద్వారా తాను లేఖనంలో చెప్పబడిన మెస్సియాని ఆయన రుజువు చేసుకుంటున్నాడు. He wants us to know him through the scripture. That is the first way. కాబట్టి మొట్టమొదటిగా మరి ఆయన లేఖనాలను బట్టి తాను ఎవరో ఏమిటో చెప్పదలుచుకున్నాడు. We all know that Apostle Paul has seen the risen Christ. మరి పౌలు గారి ప్రస్తావనలో ఆయన పరిచయంలో ప్రభువైన యేసుక్రీస్తును చూసినట్టుగా మనందరికీ తెలుసు. But while talking about the resurrection of Jesus, these are the words of Paul which are very interesting that are recorded in 1 Corinthians 15:3-8. మరి చూసారా, ఆ పౌలు గారు ఈ యొక్క పునరుత్థానాన్ని గురించి చెబుతూ ఈ మాటలు వాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మొదటి వచనాల్లో ఆ మాటలను మనం చూస్తూ ఉన్నాం. Christ died for our sins according to the scripture, and that he was buried and that he rose again on the third day according to the scriptures. 3-4 వచనాల్లో ఇలా రాయబడి ఉన్నది, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపాల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. Though Paul has seen the resurrected Jesus, he is not, while talking about the resurrection of Jesus, he is not taking his experience as a first proof. He is not saying, oh, I have seen him, and even the scripture says, no, that's not the way he explains. He died, buried, and rose again from the dead according to the scripture. And the last proof he gives is, at last he was seen by me also. మరి చూసారా, మరి ఇక్కడ పౌలు తాను యేసు ప్రభువును దర్శనం పొందుకున్నాడు కదా, చూశాడు కదా, నేను చూశాను ఆయన పునరుత్థానం చెప్పడం లేదు, కానీ లేఖనముల ప్రకారమే ఆయన మరి వచ్చాడు, చనిపోయాడు, మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడనేటువంటి మాటలు చెప్తున్నాడు. చివరిగా అంటున్నాడు, మరి నాకు కూడా ఆయన కనపడ్డాడని చిన్నగా చెబుతున్నాడు. Paul also wants us to know him through the scripture. కాబట్టి పౌలు గారి ఉద్దేశం కూడా మనం గమనించినట్లయితే ఆయన కూడా మనము పునరుత్థానమైన క్రీస్తును లేఖనాల ద్వారానే తెలుసుకోవాలని కోరుకున్నాడు. Do you encounter Jesus through the scriptures? కాబట్టి ప్రియమైన సోదరులారా, లేఖనములలో మీకు మరి ఈ యొక్క పునరుత్థానమైన ప్రభువు కనబడుచున్నాడు. When you open your Bible, do you feel God's presence? మరి మీరు బైబిల్ తెరిచినప్పుడు మరి ప్రభువు యొక్క సన్నిధానమును మీరు అనుభవించగలుగుతూ ఉన్నారా? Can you feel the resurrected Jesus? మరి ఆ యొక్క లేఖనాల మరి ఆ ఫోటోలు మీరు తిప్పుతున్నప్పుడు పునరుత్థానాన్ని యేసు మీరు అనుభవించగలుగుతూ ఉన్నారు. We are gaining only more and more information from the scripture. We are reading scripture like Pharisees. కాబట్టి లేకపోతే లేఖనాలను జ్ఞానం కొరకు చదువుతున్నట్లయితే పరిసయ్యులకు మనకు ఏ బాధమో ఉండదు. And I find it so funny. What is the point of knowing Isaiah's son such a big name for the spiritual growth? We have all these funny quizzes with all this difficult information, questions about this difficult information. చూడండి, కొన్నిసార్లు నాకు ప్రత్యేకంగా నాకు అనిపిస్తుంటది, హాస్యాస్పదంగా అనిపిస్తుంది. బైబిల్లో ఉన్న క్లిష్టమైన పేర్లు, పొడగైన పేర్లు విజువల్ రూపంలో వారు అడుగుతూ ఉంటారు. అది నాకైతే మరి అలాగ అనిపిస్తూ ఉంటుంది. Are we experiencing the resurrected Jesus as we read the scripture? That's a question we need to ask ourselves. If not, either we are reading the Bible as a Pharisees, or we are reading it as a novel, or we are just reading religiously. We need to introspect ourselves. కాబట్టి సహోదరులారా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. జ్ఞానం కొరకు చదివితే పరిశీలన అవుతాము, అంటే ఇంకో దాని కొరకు అన్నట్టు చదివితే మనకు అలా కాదు. కానీ పునరుత్థానుడైన క్రీస్తును తెలుసుకోవడానికి చదవాలనేది మన ఉద్దేశము. A lot of people talk about resurrection power of Jesus. There is one way through which you can experience the resurrection power of Jesus. That is through the scripture. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని గురించి అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుకుంటారు. కానీ ముఖ్యమైన విధానము లేఖనములలో ఆ పునరుత్థాన శక్తిని
నీవు కనుగొనవచ్చును. If you're not able to meet the resurrected Jesus in the scriptures, we need to ask the Holy Spirit to teach us and reveal Christ to us. మరి కాబట్టి ఒకవేళ మనము బైబిల్ తెరిచినప్పుడు పునరుద్ధానాన్ని క్రీస్తును కనుగొనలేకపోతున్నట్లయితే పరిశుద్ధాత్మ సహాయము మనకు కోరవచ్చును. ప్రభువా నాకు సహాయం చేయమని. So the first way is knowing the resurrected Jesus through the scripture. కాబట్టి ఈ యొక్క పునరుద్ధానుడైన క్రీస్తు తెలుసుకునే ఒక విధానం లేదంటే మొదటి విధానం ఏమిటంటే లేఖనముల ద్వారా. The second one is knowing Jesus through the breaking of bread. రెండవదిగా చూసినట్లయితే రొట్టె విరుచుటను బట్టి మరి తెలుసుకోవాలి. Luke 24 verse 30 to 31, it says, "Now it came to pass as he sat at the table with them, and he took bread, blessed and broke it and gave it to them. Then their eyes were opened and they knew him, and he vanished from their sight." ఈ యొక్క చదవబడిన లోక 24:30 వచనాల్లో ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. When bread was broken, their eyes are open. చూడండి, ఆ యొక్క రొట్టెను విరిచినప్పుడు వారి కన్నులు తెరవబడినాయి. It is not just the breaking of the bread, that's breaking of the blindness. చూడండి, అది రొట్టె విరుచునంత మాత్రమే కాదు కానీ వారి యొక్క గుడ్డితనాన్ని విరవడంగా ఉంటూ ఉన్నది. Various people say this breaking of bread, it is talking about Jesus suddenly is observing the Lord's Supper. మరి చాలా మంది ఏమని అంటారంటే ప్రభువైన యేసుక్రీస్తు కూడా రొట్టె ద్రాక్షరసంలో పాలు పంచుకుంటున్నాడు అంటారు. Now it's just like another meal, like Jesus fed 5,000 people. మరి there also he blessed and broke and gave. మరి అలాగే 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు కూడా ఆయన రొట్టెను విరిచి కృతజ్ఞతాస్తుతులు పంచాడు కదా. అట్లాంటిదే ఇది కూడా ఒక సాధారణ భోజనం లాంటిదే అని చాలా మంది అంటూ ఉంటారు. I cannot decide on one thing, but it's not very clear. మరి అయితే ఇది ఎందుకు ఇలా జరిగింది అనేది స్పష్టంగా మనకు లేదు కానీ it can be communion, it can be feeding just a meal with the family, like how, I don't think they are having communion. They bought their box and said, why don't you join us for meal, and he might have done that. మరి ఇక్కడ జరిగిన సందర్భంలో వారు రొట్టెను ద్రాక్షరసం ఆచరిస్తున్నారని మరి చాలా వివరాలు ఉన్నాయి కానీ అలా కాదు. కానీ మనము ఇక్కడ ఒక భోజనం నాకు కూర్చోండి, బహుశా వారు ఆ యొక్క లంచ్ బాక్స్ అయ్యి తెచ్చుకున్నారేమో, రొట్టెను విషయాన్ని తెచ్చుకున్నారేమో, సాయంకాలం అవుతుంది కాబట్టి భోజనం చేసి వెళ్ళు అని ఆయన అడుగుతున్నారు కదా. It can be communion also, so just we don't need to, we can just fight about it. But if it is communion, we understand that Jesus wants us to understand him or to know the resurrected Jesus through the communion, which is his new covenant. కాబట్టి ఈ యొక్క కమ్యూనియన్ అనేది నూతన నిబంధన కనుక ఒకవేళ ఇది కమ్యూనియన్ అయి ఉంటే ఆ రీతిగా కూడా ప్రభు తనను తెలుసుకోవాలని కోరుతున్నాడని మనం అనుకోవచ్చు. Or it can be just eating of the bread, the meal of fellowship with Jesus. లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం కొరకు సహవాస భోజనము అని కూడా మనం అనుకోవచ్చు. We can consider it as a relationship with Jesus. మరి ప్రభువుతో ఒక సంబంధపడిన విధానం అని కూడా మనం అనుకోవచ్చు. So we can be through new covenant, through what he has done, death, burial and resurrection, or through the intimate relationship with him. కాబట్టి నూతన నిబంధనతో పునరుద్ధరణ ఆయన చేసిన కార్యక్రమం ఉండొచ్చు, లేకపోతే మరి మామూలు భోజనం సహవాసం అని కూడా మనం అనుకోవచ్చు. The Greek word used in the place of this breaking of bread is very interesting, and it has been used only 2 times in the Bible. మరి అయితే ఈ యొక్క మరి రొట్టె విరుచుటను గురించి వాడబడిన గ్రీకు పదము 1-2 సార్లు మాత్రమే వాడబడిందండి. అది కూడా మనకు ఆసక్తికరంగా ఉంటుంది. The Greek word is klasiston or ton. Klasiston or ton, breaking of the bread. Klasiston aton అనేటువంటి మాట ఇక్కడ వాడబడింది గ్రీకులో. One is in Luke 24:35, the other one is in Acts 2:42. అపోస్తల కార్యములు 2:42లోను అలాగే ఇప్పుడు మనం చదివిన లోక 24లోను ఈ యొక్క మాట రొట్టె విరుచుట కొరకు గ్రీకులో 2 సార్లు మాత్రమే వాడబడింది. In Acts 2:42 we read, and they continued steadfastly in apostles' doctrine and fellowship, in the breaking of bread and in prayer. చూసారా, ఈ అపోస్తల కార్యములు 2:42 కనుక మనం చూసినట్లయితే వారు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అనే మాట మనం చదువుతున్నాము. This is the best description of the church, or we call it koinonia. కొయినోనియా అనే పదముతో ఈ యొక్క విషయాన్ని వారు వర్ణిస్తూ ఉంటారు, సంఘ సహవాసం అనేటువంటిది. So the moment Jesus had koinonia with them, their eyes were open.
కాబట్టి ఆ యొక్క కొయినోనియా అనే ఆ యొక్క విషయమును వారితో కలిగి ఉన్నప్పుడు, సహవాసాన్ని కలిగి ఉంటున్నప్పుడు వారి కన్నులు తెరవబడినవి. So from which we learn that he wants us to know him through communion of the believers. కాబట్టి ప్రభువైన క్రీస్తు ఈ యొక్క విశ్వాసులు ఆచరించేటువంటి ఆ యొక్క ప్రభు బల రాక్షసుని బట్టి తెలవబడాలని కోరుకుంటున్నాడు. The resurrected Jesus wants to reveal himself through the community of believers. అది అంత మాత్రమే కాదు, సహవాసము, విశ్వాసుల యొక్క సమూహము లేక సహవాసము ద్వారా కూడా ఆయన తెలియబడాలని కోరుకుంటున్నాడు. Just as he promised, wherever 2 or 3 gather in my name, I am in their midst. కాబట్టి ఆయన వాగ్దానం చేసినాడు కదా, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను వారి మధ్య అని చెప్పినాడు కదా. ఆ రీతిగానే that fellowship he wants people to know him, especially the resurrected Jesus. కాబట్టి అటువంటి సహవాసంలో నేను పునరుద్ధరణుడైన క్రీస్తును అనేటువంటి తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు. What is this so-called body is like, it's so important. కాబట్టి శరీరము అనేది అంత ప్రాముఖ్యత ఎందుకు సంతరించుకున్నది? What does body teach us? మరి what does body tell us? మరి ఈ యొక్క శరీరములోంచి మనం ఏమి నేర్చుకోవచ్చు లేక ఏం చెప్తుంది? It's very simple. అది చాలా సులభంగా ఉన్నదండి. Body is the symbol of presence of somebody. కాబట్టి శరీరం అనేది ఒక వ్యక్తి మన మధ్య ఉన్నాడంటానికి అది సూచన కదా. If my body is not here, can you tell I'm here? మరి ఉదాహరణకు నా శరీరం ఇక్కడ లేదనుకోండి, నేను ఇక్కడ ఉన్నానని మీరు అనగలరా? Body is a symbol of our presence. కాబట్టి శరీరం అనేటువంటిది ఆయన ఇక్కడ ఉన్నాడు లేకపోతే ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నాడని చెప్పడానికి సూచనగా ఉంటున్నది. And do you know what the church is called in the Bible? మరి బైబిల్లో సంఘానికి ఇవ్వబడిన పేరు మీకు జ్ఞాపకం వస్తుందా? What is the word of the church? సంఘానికి ఇవ్వబడిన బైబిల్లో ఒక పేరు body of Christ. మరి క్రీస్తు శరీరం అని పిలువబడింది కదా. Jesus wants to reveal his resurrected body through the church. కాబట్టి సంఘ సహవాసము ద్వారా తన పునరుత్థాన విషయాన్ని ఆయన చెప్పాలని కోరుకుంటున్నాడు. My brethren, let's introspect ourselves. Do we experience Jesus through the church fellowship? కాబట్టి సంఘ సహవాసమునకు మనము హాజరవుతున్నప్పుడు మరి ఆ యొక్క పునరుత్థానుడైన క్రీస్తును మనము అనుభవించుకోగలుగుతున్నామా లేదా అనేది ఎవరికి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. After week, as we are coming here, are we encountering the resurrected Jesus? మరి వారం వెంబడి వారం మనం ఇక్కడికి వస్తూ ఉన్నాం, సహవాసం చేస్తున్నాం, మనము పునరుత్థానుడైన క్రీస్తును అనుభవించగలుగుతూ ఉన్నామా? Just having some religious practice. లేకపోతే మత సంబంధమైన విధానంలో వచ్చి వెళ్ళిపోతూ ఉన్నామా? అభ్యాసం లేక. Let me take to the next step and ask this question. Does people experience the presence of the resurrected Jesus as they step into our congregation? కాబట్టి ఇంకొక అడుగు ముందుకు వేసిన ఇంకొక ప్రశ్న అడగనివ్వండి. ఎవరైనా వ్యక్తులు మరి ఆహ్వానితులు మన మధ్యకి వచ్చి చూసినప్పుడు ఇక్కడ నిజంగా ప్రభు సన్నిధి ఉన్నదని చెప్పగలుగుతున్నారా? What is the best thing we could offer from our church? కాబట్టి మనము మన సంఘము తరపున మరి ఇవ్వగలిగిన ఆఫర్ చేయగలిగిన ఒక శ్రేష్టమైన సంగతి ఏమై ఉండవచ్చు? Is it good music? మరి మంచి సంగీతం ఉంటే బాగుంటుందా? మరి చక్కని ఆరాధనలు జరిగితే బాగుంటుందా? Good snacks? మరి మంచి స్నాక్స్ ఇస్తే బాగుంటుందా? Lightings, ambience? మరి అలాగే ఈ యొక్క ఆ రూమ్ యొక్క అంబియన్స్ అలాగే లైట్లు ఇవన్నీ ఇస్తే బాగుంటుందా? Best thing people should experience as a step into our congregation is the resurrected body of Jesus, because we are called the body of Jesus. ఒక సంఘంలోనికి వేరే వారు వచ్చినప్పుడు వారికి ఇవ్వగలిగిన అతి శ్రేష్టమైనది ఏమిటంటే క్రీస్తు పునరుత్థాన సన్నిధానం అక్కడ ఉన్నదనేది. ఎందుకంటే సంఘం అనేది ఆయన శరీరము అని పిలువబడుతుంది కాబట్టి. Jesus wants us to experience him through his, which is the church. మరి సంఘము అనే తన శరీరము ద్వారా ఈ పునరుత్థానుడైన క్రీస్తు మరి ప్రాతినిధ్యం వహించబడాలని కోరుతున్నాడు. So this is the second way. మరి ఇది రెండవ విధానం అండి. So maybe you may have a question. Does it mean that we experience resurrected Jesus only through some sort of theology and ideology only? మరి ఈ రెండు విషయాలు విన్న తర్వాత మీకు ఒక ప్రశ్న రావచ్చు. ఏంటంటే ఇలాగూ మార్మికంగా లేదంటే వేదాంత పరంగా థియాలజీ టైప్ లోనే క్రీస్తు మనం అనుభవిస్తామా అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. No. కాదండి. The same passage we read, it gives answer for that. మరి మనం చదవబడిన వాక్య భాగంలోనే దానికి కూడా సమాధానం మనం కనుగొనవచ్చు. When the right understanding of the scripture is achieved. కాబట్టి ఎప్పుడైతే లేఖనమును సరైన రీతిలో మనం అర్థం చేసుకోవడం అనేది జరుగుతుందో, and when the presence of God, resurrected Christ
through communion or fellowship of the saints is 700, experienced. 800. ప్రభు సంస్కారమును బట్టి గాని ఇక విశ్వాసుల యొక్క సహవాసాన్ని బట్టి గాని ప్రభు యొక్క పునరుత్థాన సన్నిధానము అక్కడ మరి సూచనగా ఉంటుందో లేక అనుభవించబడుతుందో What happens next is the eyes will be opened. మరి ఆ తర్వాత జరిగేది ఏమిటంటే పిల్లరా కన్నులు తెరవబడతాయి. I paid every month. అదే యొక్క చదవబడిన సంఘటనలో మనం చదువుతాం కదా. I went to Jesus Bible study through the journey. మరి యేసు ప్రభు తీసుకున్న బైబిల్ అధ్యయనానికి వారు ప్రయాణం చేస్తూనే బైబిల్ స్టడీ చేసుకున్నారు. After Jesus broke bread, they experienced the fellowship and communion. మరి ఎప్పుడైతే కూర్చుని భోజనానికి అన్నట్టుగా రొట్టెను విరిచినప్పుడు వారు ఆ యొక్క సహవాసాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. Immediately, eyes will open. మరి ఆ తర్వాత వెంటనే జరిగింది ఏమిటంటే వారి కన్నులు తెరవబడ్డాయి. My brother, do you want to see the resurrected Jesus? మరి నా ప్రియమైన సహోదరి సహోదరులారా పునరుత్థానమైన ప్రభువైన యేసుని మీరు చూడాలనుకుంటున్నారా? Don't stop reading your scripture and don't stop being part of the community of Jesus Christ, the church. కాబట్టి చూడాలనుకుంటుంటే మీరు మీ యొక్క బైబిల్ను చదవడము ఆపివేయవద్దు. అలాగే మరి సంఘ సహవాసంలోనికి సహవాసము ఆ యొక్క మరి ఆ ఆరాధనలోనికి అన్నట్టుగా రావడము అది చేయకుండా మానవద్దు. These people still we have the lingering question in our hearts. Can we see the resurrected Jesus physically? మరి ఇంతవరకు చెప్పినప్పుడు కూడా ఇదంతా ఎందుకండి ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కసారి ప్రత్యేక మరి ఆ ఫిజికల్ గా భౌతికంగా కనబడితే కన్నులారా కనబడితే సరిపోతుంది కదా అనొచ్చు. No, can we see? మరి మనం దానిని అలా చూడగలమా? భౌతికంగా ఆయనను చూడగలమా? What is it? ఏమంటారు మీరు? మీ సమాధానం. Can we see the resurrected Jesus physically? మరి ప్రభువైన యేసుక్రీస్తును మరి భౌతికంగా మనము చూడగలమా? The third is yes. మరి ఇప్పుడు అవును అనే సమాధానం చెప్తాము. We all are going to see the resurrected Jesus Christ physically too. మరి ప్రభువైన యేసుక్రీస్తును ముఖ్యంగా పునరుత్థానుడైన క్రీస్తును భౌతికంగా మనం చూడవచ్చు. In this story also, when their eyes were opened, they physically have seen Jesus. మరి ఇక్కడ ఈ యొక్క చదవబడిన సంఘటనలో ఎప్పుడైతే వారు కన్నులు తెరవబడ్డాయో వారు యేసును చూచారు కదా. And the passage next to this story is talking about Jesus walking through the walls and eating broiled fish. మరి చూసారా ఈ యొక్క సంఘటన తర్వాత ఉన్న విషయాన్ని మీరు చదివినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు అంటే వారు ఒక మరి గదిలో ఉండగానే వారి మధ్యలోనికి వెళ్ళి ఏమండి వారి దగ్గర భోజనం చేస్తున్నాడు. ఏమండి కాల్చబడిన చేపను ఆయనకి ఇస్తే ఆయన చక్కగా మరి తింటూ ఉన్నాడు. Instead of thoughts, he wanted to touch his wounds. Physically he proved himself. కాబట్టి తోమాను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కూడా ఏమనుకున్నట్టంటే భౌతికంగా నేను ఆయనను తాకాలి అనుకున్నాడు, చేశాడు. We could see Chef Jesus at Sea of Tiberias making breakfast for the disciples. అలాగే తిబిరియా సముద్రపు ఒడ్డున శిష్యులకు ఆ యొక్క ఉదయకాల అల్పాహారాన్ని సిద్ధపరిచిన యేసును కూడా మనం చూడవచ్చు. And he was with them for 40 days. All the disciples could see the resurrected Jesus physically with their own naked eyes. కాబట్టి వారి యొక్క సొంత కన్నులతోనే అన్నట్టుగా శిష్యులందరి మధ్య ఆయన భౌతికంగా వారికి కనబడి 40 దినాలు వారి మధ్య ఆయన ఉన్నారు. The final way Jesus wants us to see him through his glorified physical body. కాబట్టి మరి ఆఖరిగా ఆయనను మనం ఎలా గుర్తుపట్టాలని చూస్తున్నాడంటే మహిమ చెందిన ఆ మహిమ శరీరమును బట్టి ఆ మహిమ చెందిన భౌతిక శరీరాన్ని బట్టి చూడాలనుకుంటున్నాడు. The third way is Jesus wants to be known fully through Advent. చూసారా ఆయన యొక్క ఆగమనమును బట్టి ఆయన మనకు తెలియపరచబడాలని కోరుకుంటున్నాడు. This is our greatest hope. మరి ఇదేనండి మనమందరము పెట్టుకున్న అతి గొప్ప ఆశ ఉన్నది. 1 John chapter 3 verse 2, John says, "Beloved, now we are children of God, and it has not yet been revealed what we shall be, but we know that when he is revealed, we shall be like him, for we shall see him just as he is." We all are going to see him, physical, resurrected Jesus. చూడండి ఇక్కడ 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలలో మనం చూస్తూ ఉంటాము. ఇదిగో మనము మరి ఆ యొక్క 2వ వచనం నుంచి ఇలాగూ మనం చదువుకోవచ్చు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ
ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందని ఎరుగుదుము. భౌతికంగా ఆయనను మనము చూడబోతున్నాము. Isn't it our hope? అది కాదండి మన నిరీక్షణ. And this hope is nothing but the glorification. That's what John is saying. We do not know what sort of glory we are going to be, but the moment we see him, we see the physical resurrected body of Jesus. So physically resurrected body of Jesus, we are going to become like him. చూసారా, ఇక్కడ యోహాను చెప్తున్నాడు ఎంతో మహిమకరమైన విషయము. ఆయన పునరుత్థానమైన శరీరంతో ఆయనను చూడబోతున్నాము అనేటువంటిది. ఇది మన ఆశయం ఉన్నదని ఆయన చెప్తూ ఉన్నాడు. When we see him like that, we shall become like him. మరి అక్కడ ఇంకా ఒక మాట కూడా ఉన్నదండి. అదేంటంటే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉంటాము. So 3 ways Jesus wants us to know him. కాబట్టి 3 విధాలుగా ప్రభువైన యేసుక్రీస్తును మనము చూడవచ్చును. Known as the Messiah of the Scriptures. అలాగే మరి లేఖనాలలో చెప్పబడిన మెస్సియాగా ఆయన ప్రకటించుకుంటున్నాడు. Known through communion and fellowship and through the church, the body of Christ. క్రీస్తు శరీరం అనే సంఘము ద్వారాను అలాగే సంఘములో ఉండే సహవాసమును బట్టి అంటే సంస్కార ఆరాధనను బట్టి ఆయన తెలియబడాలని కోరుకుంటున్నాడు. Known fully through the Advent. మరి అలాగే ఆయన వచ్చినప్పుడు ఆయన ఆగమనం బట్టి ఆయనను చూడాలని కోరుకుంటున్నాడు. So in the story we learn the disciples understood or recognized resurrected Jesus wants to know him through the scripture because he is the same God of Israel's scripture. లేఖనాల్లో బయలుపరచబడినట్టుగా ఇశ్రాయేలుకు రాబోయే మెస్సియా ఈయనే అనేది తెలియబడాలని లేఖనాల ద్వారా కోరుకుంటున్నాడు. Through the communion which is his covenant. మరి నిబంధన ద్వారా స్థిరపరచబడిన సహవాస భోజనాన్ని బట్టి వాళ్ళను బట్టి తెలియబడాలని కోరుకుంటున్నాడు. Through the fellowship of the saints because church is the body, the church is his body. మరి సంఘం అనేది ఆయన శరీరం కాబట్టి సంఘంలో ఉండే సహవాసం ద్వారా ఆయన పునరుత్థాన విషయాన్ని తెలియపరచాలని కోరుకుంటున్నాడు. Finally he wants us to see him just as he is because he wants us to share in his glory. కాబట్టి ఆయన మహిమలో మనము కూడా పాలు పంచుకొనబోయే ఆయన ఆగమనము ద్వారా మనం ఆయనను తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. So what application we can take from this? కాబట్టి ఇంత చెప్పుకున్న తర్వాత ఇందులో నుంచి మనము మనము అన్వయించుకోవచ్చును. Let's know Jesus through the scripture. కాబట్టి లేఖనాలలో బయలుపరచబడిన క్రీస్తును మనం కనుగొనాలి. It builds our understanding. మరి అది మన యొక్క జ్ఞానానికి సంబంధించింది. Know Jesus through the community. అలాగే సంస్కార ఆరాధన ద్వారా ఆయనను తెలుసుకోవాలి. It deepens our relationship with him. మరి ఆయనతో మనకున్న సంబంధాన్ని బహుగా బలపరుస్తుంది. Know resurrected Jesus through the fellowship. మరి సహవాసము ద్వారా ఈ యొక్క పునరుత్థానాన్ని క్రీస్తును మనం తెలుసుకోవాలి. It strengthens our faith. మరి అది మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. And we look forward to seeing him fully. This gives us hope. మరి నిరీక్షణ పెట్టుకొని ఆశపడుతూ ఆయన వచ్చినప్పుడు ఆయనను గమనించుకోవచ్చు. The title of my sermon is Journey with the Risen. Let me tell you, my brother, Christian life is a journey of knowing Jesus more deeply. కాబట్టి నా యొక్క శీర్షికలు అదే నేను పెట్టాను. పునరుత్థానమైన వానితో ప్రయాణం అనేది క్రైస్తవ జీవితం అంటేనే ప్రయాణము. ఆ యొక్క ప్రయాణంలో ఆయనను తెలుసుకుంటూ ప్రయాణం చేయాలి. What shall I do? What shall we do? మరి మనం ఏం చేద్దాం మరి? So, read your Bibles regularly. కాబట్టి మనం చేయాల్సిన పని మన వరకు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే మీ యొక్క బైబిల్స్ ని క్రమం తప్పకుండా చదవండి. Stay connected through the church community. మరి సంఘ సహవాసంతో ఏమంటే అన్యోన్యత కలిగి ఉండండి, సంబంధపడి ఉండండి. Practice fellowship and communion sincerely. మరి అలాగే యథార్థముగా సహవాసమును ప్రభు బలలో పాలు పంచుకోనండి. And trust God even when things are not clear. మరి స్పష్టత లేనప్పుడు కూడా ప్రభు మీద నమ్మకాన్ని పెట్టుకోనండి. Finally, మరి చివరిగా live as a witness of Jesus. క్రీస్తు యొక్క సాక్షిగా జీవించుదు. Through this, we all are going to experience the resurrected Son of God, resurrected Messiah Jesus Christ. కాబట్టి దేవుని కుమారుడును పునరుత్థానమైన క్రీస్తును ఈ విధానాల ద్వారా మనము అనుభవించగలుగుతాము. God bless you. దేవుడు మనందరినీ దీవించును కాక.